హాయ్ అండి, నమస్కారం అందరికీ. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మిర్చీలు చేస్తున్నా అండి. ఫుల్ వర్షం పడింది కదా, అందుకని అప్పటికప్పుడు అనుకొని మిర్చీలు చేస్తున్నాము. ఏం లేదండి, సింపుల్ మిర్చీలు చేయడం. బేసన్ పిండి తీసుకోవాలి, ఉప్పు, కారం, పసుపు, వామ వేసేసుకోవాలండి. కొద్దిగా లైట్గా సోడా వేసుకోవాలి. సోడా ఎక్కువ వేసుకోవద్దండి, లైట్గా కొంచెం సోడా వేసుకోండి అంతే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక బాగా కలపాలి అండి. ఉండలు లేకుండా బాగా కలిపి కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలండి. బాగా కలిపేసిన తర్వాత వాటిని బాగా కలిపేసేసి అందులో కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా మిక్సీ చేసేసుకోవాలి. వాటర్ పోసేసుకొని బాగా మిక్సీ చేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పిండిని మాత్రం ఉండలు లేకుండా కలుపుకుంటేనే బాగుంటుంది, లేకుంటే అది ఉండలు ఉండడం వల్ల కొంచెం స్మూత్గా రావండి. నీట్గా ఉండలు లేకుండా కలిపేసుకొని ఒక 15-20 మినిట్స్ పెట్టాలి. ఇంకా మిరపకాయలకు వచ్చేసి మనము మధ్యలో కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మిరపయిత్తులు ఉంటాయి కదా, అవన్నీ తీసేసేయాలండి. మిరపిత్తులన్నీ తీసేసేయడం వల్ల కారం అనేది ఉండదు. అందులో మనం కావాలి అంటే చింతపండు, వామ కలిపి కూడా పెట్టేయచ్చు, ఇంకా టేస్టీ బాగుంటుంది. కానీ నేనైతే పెట్టలేదండి, పిల్లలు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు తినను అనేసరికి నేను మామూలుగా నార్మల్ మధ్యలో కట్ చేసి లైట్గా అందులో మిరపిత్తులన్నీ తీసేసానండి. ఒక 15-20 మినిట్స్ తర్వాత మిర్చిలు వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి, హోటల్లో వేసినట్టే ఉన్నాయి. బండి పైన వేసుకొని తింటాం కదా మనము, మిర్చి బండి పైన వేసినట్టే ఉన్నాయి. బయట వేసుకోవడం వల్ల మనకి కడుపు నిండా కూడా అంటే ఎక్కువ కూడా తినలేము. అదే ఇంట్లో వేసుకోవడం వల్ల ఎంత కావాలంటే అంత తింటాము. హెల్తీ కూడా ఉంటుందండి. బయట ఏ ఆయిల్ వాడతారో మనకు తెలియదు కదా, ఇంట్లో అయితే మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు, నచ్చినట్టు తినొచ్చండి. బయట ఫుడ్ని అవాయిడ్ చేసుకోండి. ఇంట్లో మాత్రం ఏది కానీ ఇంట్లో చేసుకొని తినండి. మనకి మంచిది, మన హెల్త్కి కూడా మంచిదండి. ఓకేనా? బాయ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.